ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. పనులు సరిగ్గా జరగడం లేదని సంబంధిత కాంట్రాక్టు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. హే నోరు మూయ్, గెట్ అవుట్, యూజ్లెస్ ఫెలో అంటూ ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం అమరావతి పనుల పర్యవేక్షణకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో ఆలస్యంగా వైరల్ అయింది. కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉండే మంత్రి నారాయణ ఇంతలా ఆగ్రహానికి గురవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా అందరితోనూ చాలా హుందాగా మాట్లాడే మంత్రి నారాయణ ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి కారణం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. రాజధాని నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలనే సంకల్పంతో తాము ఉంటే కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే మంత్రి నారాయణకు కోపం వచ్చిందని చెబుతున్నారు అధికారులు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మంత్రి నారాయణ వివాదాలకి దూరంగా ఉంటూ ఎప్పుడు కూడా కోపం అనేది గతంలో గానీ ఇప్పుడు గానీ, గతంలో రాజధానికి సంబంధించి సిఆర్డీ మంత్రిగా చేశారు 5 ఏళ్లు, ప్రస్తుతం అదిగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆయన మొహంలో గానీ ఆయన మాటల్లో గానీ కోపం అసహనం కనిపించదు. కానీ తాజాగా 2 రోజుల క్రితం అంటే నిన్నగాక మొన్న రాజధాని పనుల పరిశీలనకి మంత్రి నారాయణ అక్కడికి వెళ్ళడం జరిగింది. పనులు సరిగా జరగడం లేదని సంబంధిత కాంట్రాక్ట్ సిబ్బందిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. హే నోరు మూయ్, గెట్ అవుట్, యూజ్లెస్ ఫెలో అని చెప్పి నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే ఆలస్యంగా వీడియో అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని యూజ్లెస్ ఫెలో అన్నదానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే నారాయణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూల్ గా ఉండే మంత్రి నారాయణ ఈ స్థాయిలో హాట్ గా మాట్లాడటానికి గల కారణాలు ఏంటి అని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంగా రాజధాని నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కుంటుపట్టడం పాటు వెనక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వేగవంతంగా అమరావతి నిర్మాణ పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం మంత్రి నారాయణ కంకణం కట్టుకుని పనిచేస్తున్న సమయంలో కొంతమంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా పనుల్లో జాప్యం జరుగుతుంది. అందుకే మంత్రి నారాయణ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి సంబంధిత అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సరే ప్రశాంతంగా ఉండే మంత్రి నారాయణ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ. సాలమ్స్ అక్కడ 2 ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 2 ఒక రౌండ్ వేస్తే అయిపోతాయి సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఇవి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మాక్సిమం ఒక 1 వీక్ లో కూడా కాలమ్స్ అయిపోతాయి సార్. కంటిన్యూ కాలమ్స్ ఇబ్బంది లేదు సార్. సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ 25th అవుతుంది సార్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 20 నువ్వు చేసే వర్క్ సరిగా చేయట్లేదు. సాలమ్స్ అక్కడ 2 ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 2 ఒక రౌండ్ వేస్తే అయిపోతాయి సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత